ప్రార్థన చేద్దాం. పుస్తకం ప్రజల రక్షణ కొరకు, దేవుని మహిమ కొరకు ఇంకా అనేక మందిని రీచ్ అయ్యేటట్లు మరొక్కసారి ప్రార్థన చేద్దాం. మరొకసారి మళ్ళీ పునః ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రం నాయన. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ పరిచర్యలో మాకు అనుగ్రహించినటువంటి మహద్భాగ్యం సత్యదర్శన పుస్తకం నాయన. దాదాపు 10 సంవత్సరాలుగా నా ప్రభువా నిర్విరామంగా అనేక మంది ప్రజల చేతుల్లోనికి వెళ్ళేటట్లు చేశావు. దాదాపు చాలా మంది ఇది చదివిన వారందరూ కూడా సత్యాన్ని కనీసం ఒక్కసారైనా తెలుసుకునే ఛాన్స్ వాళ్ళకి ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఆశీర్వదించి ఎన్నో ఆత్మల్ని రక్షించావు, ఎంతో మందిని ఆలోచింపజేసి ఒక వాక్య బీజం అనేది వాళ్ళ హృదయాల్లో పడితే అది ఏనాటికైనా మొలకెత్తుతుంది, ఎదుగుతుంది, ఫలిస్తుందన్న ఆశతో చేసిన ఈ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించి సహాయం చేసినందుకు నీకు వందనాలు. ఈ పుస్తక రచనలో నా ప్రభువా మరి నాకు తోడ్పాటు అందించి నా సహకారులుగా ఉండి హెల్ప్ చేసినటువంటి తమ్ముడు రత్నకుమార్ అనేటువంటి నీ దాసుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే దీన్ని మొదటిసారి టైప్ చేసినటువంటి మరి సహోదరుడు శామ్యుయల్ మాస్టర్ అనేటువంటి బిడ్డను బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను నా ప్రభా. ఇంకా ఇందులో మరి పరీక్ష కోసం ప్రయత్నించినటువంటి అజయ్ను బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను నా ప్రభా. దీవించి నా ప్రభా దీని రచనలు ఇంకా ఎవరెవరు ఏ విధంగా నాకు తోడ్పాటు అందించారో, ఇన్నాళ్ళు దీన్ని తరచుగా ప్రింట్ వేయిస్తూ అనేక మంది చేతులకు అందుబాటులో తీసుకొచ్చిన బైబిల్ బుక్ స్టాల్ పరిచారకులందరినీ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఇది ఆరంభం ప్రభువా. ఇంకా అనేక పుస్తకాలు నా ప్రభువా మరి అన్యుల మధ్యలోకి, క్రైస్తవ సమాజంలోనికి మరి రప్పించగలరు. మీరు ప్రణాళికలు ఉన్నాయి, వాటిని కూడా నెరవేర్చి ఈ కార్యాన్ని ఘనంగా జరిగించమని ఈ పుస్తక పరిచర్య కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇందులో వాడబడిన ప్రతి బిడ్డను, ఇంకా ఎంతమంది బిడ్డలు వారి కష్టార్జితం దీని కొరకు వెచ్చించారు, వారందరూ కూడా ఆశీర్వదించబడాలి. దీని వలన వచ్చు ఫలమంతా కూడా యేసు నామములో వారు పొందుదురుగాక. వారు, వారికి పుట్టిన పిల్లలు, వారి ఇంటి వారందరూ కూడా దీవించబడుదురుగాక. అంతేకాదు ఇవి తీసుకెళ్లి ఎంతమంది పంచుతున్నారో, పంచబోతున్నారో వారందరూ కూడా ఆశీర్వదించబడాలి, సమృద్ధిగా దీవించబడాలి, సత్యమందు స్థిరపరచబడాలి. రేపు నీ ఎదుట బహుమానం పొందినంత ఘనులై, ధన్యులై దీవించబడాలి. చూపమని నీ దయతో లక్షలాది ప్రింట్లు చేయించావు దయుంచి. ఎందుకంటే కోట్లాది మంది ఆత్మలు, దాదాపు 140 కోట్ల భారతదేశం మాది నాయన. కనుక అందరికీ కూడా నా ప్రభా సత్యం అందాలి. ఇది మా బాధ్యత. నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి లక్షలుగా ఇది కోట్లలోకి నువ్వు తీసుకెళ్ళమని స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి మరొకసారి పునః ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తెలియని వాళ్ళకి క్రీస్తును పరిచయం చేయాలి, అది కూడా సరైన పునాది వేయాలన్న ఆశతో చేసిన ప్రయత్నం నాకు ఆశీర్వదించారు. మీరు కూడా ప్రార్థించారు అండ్ మీరు కూడా దీని పంపిణీలో మీరు కూడా ప్రయాసపడ్డారు. అది ఆగకూడదు, ఇంకా చేయాలి. దేవుడు మీకు సమృద్ధినిస్తే అందులోంచి కొంత దీని కొరకు వెచ్చించి మరికొంతమందికి ఇది అందుబాటులోకి వెళ్ళేటట్టు మీ ప్రయత్నం మీరు చేయండి. ఇందులో ప్రశ్నలు ఉన్నాయి, జవాబులు ఉన్నాయి, వాటితో పాటు దైవ వాక్యం కూడా ఉంది. తప్పకుండా కార్యం జరిగింది.
యెహోవా వాక్కు బయలు వెళ్ళి కార్యం చేయకుండా తిరిగి వచ్చిద్దా? అసంభవం. ఖచ్చితంగా కార్యం జరిగింది. ఆమేన్. కాబట్టి తప్పకుండా మళ్ళా ఈ పరిచర్య జరిగించండి. ఆమేన్. ఇంకొకటి ఉంది. ఇది బ్రదర్ మీకు ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది. మరి 2026 క్యాలెండర్, ఇది కూడా ప్రార్థన చేసి మరి ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రం నాయన. ప్రతి సంవత్సరం నా ప్రభా నీ కృపతో, నీవు ఇచ్చిన ప్రేరణతో సిద్ధపరుస్తున్న క్యాలెండర్, అందులో వచ్చిన వాగ్దానాలు, దాదాపు నీవిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ, వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు అని ఎన్నో పర్యాయములు నిరూపించుకున్నాం. సంవత్సరాలుగా నా ప్రభా నీవిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ ప్రోత్సహిస్తున్నాం. అలాగే నా ప్రభా ఈ వేళ ప్రత్యేకంగా మరొక్కసారి నా తండ్రి, ఈ 2026 సంవత్సరపు క్యాలెండర్ని మేము నీ బిడ్డల ముందుకు తీసుకొస్తుండగా ఆశీర్వదించి, ఇందలి వాగ్దానాలు, విషయాలన్నిటిని కూడా నీ బిడ్డల జీవితాల్లో, మా జీవితాల్లో నెరవేర్చండి. ఇందలి హెచ్చరికలతో మా బ్రతుకు దిద్దుకోవడానికి సహాయం చేయండి. ఇందలి ప్రోత్సాహకరమైన వాక్కుల చేత మమ్మల్ని ఆదరించి ధైర్యపరచండి. కృప చూపమని స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామం ప్రార్థించి ప్రారంభించున్నాం తండ్రి. ఓపెన్ చేస్తున్నాం. మరి జనవరి, ఫిబ్రవరి మొదటి పేజీ వాగ్దానం. తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. నలుగురు నవ్విన నవ్వులే సూక్తి అండి. దేవుడు నీ మెడలో వేసే పువ్వులు. అలాగే ఫిబ్రవరి సూక్తి, దేవుని యొద్ద నుండి గొప్ప సంగతులు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, విజయం నీదే. మరి ప్రాముఖ్యంగా ఫిబ్రవరి 19, 20, 21, 22, మరి 12వ మహాకూటాలు డేట్స్ అవి ఫిబ్రవరి 19, 20, 21, 22. 12వ మహాకూటములు దృష్టిలో పెట్టుకోండి. తర్వాత వరుసగా వాగ్దానాలు చదివేస్తాను, సూక్తులు మీరు కొనుక్కొని చదువుకోండి, టైం బ్యాలెన్స్ చేసుకుంటానికి. అందుకని